అమ్మాయితో దొరికిన ప్రతివాడు ఇదే చెప్తాడ్రా. ఎంతకి మాట్లాడుకున్నావు దీన్ని? సార్ మర్యాదగా మాట్లాడండి. నా చేత చెప్పిస్తావా? కొట్టండా. అరే రై నీ అబ్బా ఆటో డ్యామేజ్ అయిందిరా. కళ్ళను తప్పించుకున్నావా? ఏంట్రా అన్నా? అది ఆటో డ్యామేజ్ అయిందిగా, డబ్బులు అడుగుతున్నాను. దానికి ముందు ఏదో అన్నావుగా, అది నీ అబ్బా అన్న. నో ఇంటర్వ్యూలోకి మీరు వచ్చి నన్ను కొడతారండి సార్? నేనే రూట్లో వస్తే అదే కరెక్ట్ రూట్ రా. ఏంద్రా మందిని వేసుకొచ్చా? ఇప్పుడు నేను భయపడిపోవాలా? అక్కర్లేదు, ముందు మా వాడికి క్షమాపణ చెప్పండి. క్షమాపణ? పదవే నాకు తెలియదురా. మర్యాదగా రోడ్డు ఖాళీ చేయండి. మీ తుపాకులు చూసి ఇక్కడ ఎవరు భయపడరు. మర్యాదగా సారీ చెప్పండి. చెప్పకపోతే నిన్నెక్కడి నుంచి కదలలేమో, మేము కదలం. Looking for the money, money. Looking for the money. Looking for the money, money. Looking for the money, money. Looking for the money. హలో, ఎస్ సార్. ఏంటయ్యా డ్యూటీలో జాయిన్ అయ్యి అరగంట కూడా కాలేదు, అప్పుడే రోడ్డు మీద పంచాయతీలా? సార్ అది కావాలని మరి ఈ సిటీకి వచ్చావు, మర్చిపోయావా? సారీ సార్. నాకు కాదు, వాళ్ళకి చెప్పు. ఓకే సార్. సారీ. నువ్వెంత పోలీస్ అయినా ఇంత బలుపు పనికిరాదు. నీ ఒంటి మీదే కాదు, మా ఒంటి మీద ఉంది కూడా కాకినే. ఓ మర్చిపోకు, జాగ్రత్త. పదండి రా, పదండి. రండ్రా. బావా, మన ఆటో స్టార్ట్ అవ్వకపోతే మనం వేరే ఆటో పట్టుకుని వెళ్ళిపోదాం బావా. ఇంట్లో ఇప్పటికే అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఏ ఎవరూ లేరే, ఒక చిన్న ముద్దివే. బాగా పెట్టు, మరో జన్మ కూడా గుర్తుండేలా. మీ పనే బాగుందిరా. డే టైంలో మాలాంటి వాళ్ళ చేత ఇదే రోడ్డు మీద సారీలు చెప్పించుకుంటారు, అర్ధరాత్రి పూట అమ్మాయిలతో కిచ్చులు పెట్టించుకుంటారు. తప్పుగా మాట్లాడకండి సార్, ఆ అమ్మాయి నా కాబోయే భార్య. అమ్మాయితో దొరికిన ప్రతివాడు ఇదే చెప్తాడ్రా. ఎంతకి మాట్లాడుకున్నావు దీన్ని? సార్ మర్యాదగా మాట్లాడండి. నా చేత చెప్పిస్తావా? నీ కాకి మా కాకి ఉన్న తెలియాలి. కొట్టండా. అరే సార్ చచ్చిపోయాడు సార్. ఆటోలో మారణాయుధాలు తీసుకెళ్తుంటే పట్టుకోపోతే ఎదురు తిరిగాడని, ఎన్కౌంటర్లో పోయాడని ఎఫ్ఐఆర్ రాయ్. ఓకే సార్. నువ్వు ఇక్కడేం చూడలేదు, నీకేం తెలీదు. నువ్వు ఎక్కడైనా నోరు విప్పావో నిన్ను ఇలాగే చంపేస్తాను. వీడి పేరు చైన్ శంకర్. జనం బిజీగా ఉంటే వీడు బిజీగా ఉంటాడు. వీడు మన వాటా కింద 50,000 పంపిస్తాడు. వీడు కిట్టా భాస్కర్ 420. మనకి పర్సులతో పాటు కండమ్స్ కూడా సప్లై చేస్తుంటాడు. వీడి వాటా 20,000. ఇదిగో మహాతల్లి, పేరు రాధిక. ఊర్లోకి ఏ కొత్త అమ్మాయి వచ్చినా ముందు మనకి నైవేద్యం పెడుతుంది, ఆ తర్వాతే బిజినెస్లోకి దింపుతుంది. డబ్బు రూపాయినా నయా పైసా ఇవ్వదు. ఈ జుట్టుపోలిగాలు వీళ్ళిద్దరూ నైట్ రాజాలు. తాళం వేసు నీళ్ళు రాత్రే దోచేసి పొద్దున్నే మన వాటా మనకు పంపుతారు. అంతా కలిపి మంత్లీ మామూలు ఎంత వస్తాయి? 4 స్టేషన్ల నుంచి 5 లక్షలు వస్తాయి సార్. పెద్ద సిటీ, కుక్కడి కొడితే 10-15 లక్షలు రాలుతాయన్నారు. మొత్తం కలిపితే 5 లక్షల. అంటే నీ విన్నది అబద్ధమా? మీరు విన్నది నిజమే సార్. అది రైట్ రౌడీగా ఉన్నప్పుడు. ఇప్పుడు చచ్చిపోయాడా? మారిపోయాడు. గొంగిలి పురుగు సీతాకోక చిలకలా మారచ్చు కానీ రౌడీ మంచిగా మారు. నేను వాడిని ఒకసారి కలవాలి. ఓకే సార్. వీడెవడు? శంకర్ దాదా MBBS.
నేను రౌడీనే అని బలవంతంగా జీపేకి వచ్చాడు సార్. పిచ్చోడ్లా ఉన్నాడు, వదిలే. నేను పిచ్చోడిని కాదురా, పచ్చి నెత్తురు దాగే రౌడీననే చెప్పడానికే జీపీకి వచ్చాను. జీపెక్కి రావడానికి అదేమైనా సిటీ బస్సా? ఇంకొక్క దెబ్బ పడిందంటే ఏం చేస్తావురా? శంకర్ దాదా చచ్చిపోతాడు. వాడెవ్వడు? నేనే. నువ్వా? ఏరా, ఫేసు బాడీ చూస్తే స్ట్రాంగ్ గా ఉన్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. వీక్ కాదురా, లీక్. ఇంకెందుకుంటాను? హలో, నైస్ టు మీట్ యూ. రైట్, టిపికల్ నేమ్. చాలా విన్నా నీ గురించే. కత్తి లాంటి వృత్తిని వదిలేసి మారిపోయావంట కదా. ఇదేం బాలేదయ్యా. నాకు ఇలాగే బాగుంది సార్. నువ్వు వదిలేసిన దాని వాల్యూ నీకు తెలియడం లేదు. రైట్, డబ్బు, స్టేటస్, అమ్మాయిలు అన్నీ వదులుకుంటున్నావు. ఎందుకు? నువ్వు యూనిఫామ్ లేని పోలీస్ లాంటి వాడివి, పదవి లేని పవర్ ఉన్న పొలిటీషియన్ లాంటి వాడివి. నిన్ను చూసి అందరూ సలాం చేస్తారు. నువ్వు అలాగే ఉంటే నువ్వు తిరిగే బండికి నేను కూడా సెల్యూట్ చేస్తాను. చూడు రైటు, ఈ రోజుల్లో ఐఏఎస్ చేయాలని ఎవరు అనుకోవడం లేదు. అందరూ దావుద్రవ్వాలని కలలు కంటున్నారు. ఈ దందాలో ఉంటే పరువు పోదు, పవర్ పెరుగుతుంది. వదిలేస్తే ప్రాణాలు పోతాయి. అందుకే తిరిగి అన్నీ మొదలుపెట్టు. నీ వెనకాల నేనుంటాను. అలా బతకడం కంటే పోయినా పర్లేదు సార్. అలా ఫిక్స్ అయ్యావా? చూడు, దేవుడికి భక్తితో దండం పెడతారు, గూంటాలకి భయపడి పెడతారు. నాకు డబ్బు కావాలి, అది నువ్వు ఇవ్వక్కర్లేదు. నీ చేత పని చేయించుకుంటారే, వాళ్ళు ఇస్తారు. వేరే వాడిని చూసుకోండి, నేను వస్తాను. హలో అంటే మీలాంటి వాళ్ళందరూ మంచిగా మారిపోతే మేము పోలీస్ స్టేషన్కి తాళాలు వేసుకొని పూజలు చేసుకోవాలా? ఈ పని ఇష్టం లేకపోతే మ్యారేజ్ బ్యూరోలో ఇద్దరు చిలకలున్నారు కదా, వాళ్ళతో బ్రోకర్ పని చేయించు. అంతేగాని మాకు పని లేకుండా చేయకు. నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఆ పనేదో నీ పెళ్ళాంతో చేయించు. నేను వదిలేసింది దీన్ని, దీన్ని కాదు. రైటు, ఆ ఏసీపీ మన ఇంటి మీద దాడి చేసి విక్రమ్ గారిని అరెస్ట్ చేశాడు. మిగతా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. నువ్వు సాక్ష్యం చెప్పావనుకో, నిన్ను అప్రూవర్గా చూపించి వదిలేస్తా. లేదనుకో చంపేస్తా, చంపేస్తా. నువ్వేం చేసినా రైట్ నేను చేయలేవురా. చచ్చిన నేను బతికించలేను కానీ నిన్నెలా వాడుకోవాలో నాకు తెలుసు. వైట్ పేపర్ తీసుకురా. రైట్, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. కొన్నాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోండి. నేను చెప్పే వరకు ఎవరూ కూడా సిటీకి రాకూడదు. వెళ్ళండి, జాగ్రత్త. వాంటెడ్ పోస్ట్ వేయించావుగా, వచ్చాను. రప్పించాను. ఒక్కడి చావు చూస్తేనే ఒక మెట్టు దిగావు, మిగతా వాళ్ళ చావు చూస్తే మొత్తం దిగిపోతావా? లేక ఇప్పుడే దిగజారిపోతావా? ఇక్కడ కాదు, జనాన్ని కొట్టు. నీకు నాకు డబుల్ 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 రా. రైట్, అది నా పేరు మాత్రమే కాదురా, నా క్యారెక్టర్.
దేన్ని రాంగ్ అనుకోను. వన్స్ రాంగ్ అనుకుంటే నువ్వే కాదు, నీ అమ్మ మొగుడొచ్చినా నన్ను మార్చలేరు. నేను మరుస్తానుగా రా రా